మరోసారి తెలంగాణ భవన్ నుంచి పచ్చి అబద్ధాలు, అసత్యమైన విషయాలు అది జనంలోకి తీసుకుపోయి వాళ్ళేదో ఇరిగేషన్ గొప్ప చేసినట్టు, వాళ్ళేదో తెలంగాణ కోసం నీటి కేటాయింపులో కొట్లాడినట్టు, మేమేదో చేయనట్టుగా ఒక తప్పుడు ప్రొపగాండా జనంలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి నేను ఈరోజు సరే గంట క్రితం సెక్రటరీ వచ్చి ఐ థాట్ ఇమ్మీడియట్గా నేను క్లారిఫికేషన్ ఇస్తే అటువంటి తప్పుడు విషయాలు జనంలోకి పోవద్దనే ఉద్దేశంతో మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మీ అందరికీ నా ధన్యవాదాలు. నేను మొదటిగా చెప్పాలంటే ఆ 10 ఏళ్ల పాటు కూడా నేను అపోజిషన్ ఎమ్మెల్యేనో ఎంపీనో ఉంటి ఏదో ఒక కెపాసిటీలో. వాళ్ళు ఏ విధంగా నటించే వాళ్ళంటే కేసీఆర్ గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నా, అయిన హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నా, వాళ్ళు గొప్పలు చేస్తున్నట్టుగా, అద్భుతాలు సృష్టిస్తున్నట్టుగా, వాళ్ళు తెలంగాణ నీటి కోసం కొట్లాడుతున్నట్టుగా, అసలు అంతకంటే అబద్ధం ముచ్చట ఇంకోటి ఉండదు. వాళ్ళ అసమర్థత, అవగాహన లోపం, లేక మరి అహంకారమా ఏదో తెలియదు, కానీ అన్ని విధాలుగా తెలంగాణలో వాళ్ళ హయాంలో ఇరిగేషన్ శాఖ నీటి కేటాయింపుల్లో తీవ్రమైన నష్టం జరిగింది. కొన్ని విషయాల్లో కోలుకోలేని నష్టం జరిగింది. మరి స్టాండింగ్ ఎగ్జాంపుల్ ఏంటిది? మనందరి జీవితాలు, మన పిల్లల జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి హై కాస్ట్, హై ఇంట్రెస్ట్, షార్ట్ టెన్యూర్ లోన్స్ తీసుకొచ్చి 1,00,000 కోట్లు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అది స్పష్టంగా ఇప్పుడు ఎవరిని అడిగినా అది ఫాల్టీ డిజైన్, ఫాల్టీ కన్స్ట్రక్షన్, మరి ఫాల్టీ మెయింటెనెన్స్ స్పష్టంగా వస్తుంది. అంటే వాళ్ళ టైంలో కట్టింది, వాళ్ళ టైంలో కూలిపోయింది. దట్ ఇస్ అ సింబల్ వాళ్ళ యొక్క ఇరిగేషన్లో వాళ్ళ టైంలో పనితీరుకు అది ప్రతిబింబంగా నేను భావిస్తున్నాను. తెలంగాణ ప్రజలు కూడా భావిస్తున్నారు. అయితే ఆ తర్వాత కూడా నేను చూసానంటే సరే మేము కూడా డిసెంబర్ 7, 2023లో ఈ శాఖ బాధ్యతలు వహించి ఆ తర్వాత క్రమక్రమంగా మా అవగాహన పెంచుకుంటూ సరే గతంలో ఏం జరిగింది, మేమేం చేయాలనే విషయాన్ని మరి పెంచుకుంటూ పోయాము. నేను స్టడీ చేస్తే, డీప్గా స్టడీ చేస్తే మీకు కొన్ని విషయాలు చెప్తున్నాయారా, అసలు వాళ్ళు ప్రతి విషయంలో టోటలీ అసలు మరి అవగాహన లేకనా, అసమర్థతనా, లేకపోతే ఆలోచన లేకనా నాకు తెలియదు, కానీ చాలా తీవ్రమైన నష్టం చేసినారు. మేము వచ్చినాక ఆ నష్టంలో కొంత పూర్తి చేయడానికి ప్రయత్నంలో కూడా వాళ్ళు తట్టుకోలేకనో, ఓర్వలేకనో, మరి లేదా పవర్ పోయిందని ఇంకా కోలుకోక ఏదో అడుగులు మాట్లాడుతున్నారు. ఉదాహరణకి ఈరోజు హరీష్ రావు గారు గోదావరి టు బంకచెర్ల విషయంలో ఏదేదో మాట్లాడిండు. అసలు ప్రాజెక్టు కట్టినట్టు, నీళ్లు తీసుకుపోయినట్టు, మేమేం చేయనట్టు. అసలు ఇంకా ఆ ప్రాజెక్టు అంటే అది ఒక వర్డ్ అన్నాడు, అలా 200 TMCలను ఏపీ తరలించుకుపోతుంటే మీరు మౌనంగా ఎదుర్కొన్నారని. అసలు 200 TMCలు కాదు, 1 TMC కాదు, ఒక చుక్క నీళ్లు ఈ ప్రాజెక్టులో ఎవరు ఎక్కడికి తీసుకుపోలే. అదేమో ఆయన ఆలోచన చేసిండు, ఆయన లెటర్ రాసిండు, దాని మీద కౌంటర్ లెటర్ రాసినాం. సో ఈరోజు ఆయన చెప్పిన విషయాలు పూర్తిగా అవాస్తవాలు, పూర్తిగా అబద్ధాలు. ఒక్క TMC నీళ్లు, ఒక్క చుక్క నీళ్లు గోదావరి బంకచెర్ల ప్రాజెక్టులో ఇటు నుంచి అటు కదలే, అటు నుంచి ఇటు కదలే. మేము విషయంలో చాలా అలర్ట్గా ఉన్నాం. నేను మీకు ఈరోజు మేము ఇప్పటికే కేంద్రంలో ఉన్న వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ సిఆర్ పాటిల్ గారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారికి రాసిన లేఖ కాపీ కూడా మీకు విడుదల చేస్తున్నాము. చాలా స్పష్టంగా అందులో సిఆర్ పాటిల్ గారికి ఏం రాసామంటే, ఇట్లా ఇది వాళ్ళు ఇట్లా ప్రపోజల్ పెట్టినట్టు తెలిసింది. ఆ ప్రపోజల్ వాళ్ళు ఫైనాన్స్ మినిస్ట్రీకి పెట్టారు, ఫైనాన్స్ మినిస్ట్రీ మీకు రాసింది, మీరు KRMB GRMBకి రాశారు. వాళ్ళు ఒపీనియన్ అడుగుతూ ఆ ప్రాజెక్ట్ విషయంలో మాకు అభ్యంతరాలు ఉన్నాయి, మేము మీడియా ద్వారా, ఇతర సోర్సెస్ ద్వారా తెలుసుకున్న విషయాల్లో
మేము దానికి అబ్జెక్ట్ చేస్తున్నాము. అది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కి వ్యతిరేకం, ఆ ప్రాజెక్టు చట్ట వ్యతిరేకం, మేము అంగీకరించడం లేదు. దీనికి మాకు కేఆర్ఎంబి కానీ జిఆర్ఎంబి కానీ మాకు ఆ ప్రాజెక్ట్ వివరాలు కూడా తెలియజేయలేదు. సో వీఆర్ అబ్జెక్టింగ్ టు ద ప్రపోజల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని చాలా స్పష్టంగా లిఖితపూర్వకంగా కేంద్ర వాటర్ రిసోర్సెస్ మంత్రికి, కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ కూడా మేము తెలియజేయడం జరిగింది. సో వారు ఇందులో మాట్లాడిన మాటలన్నీ ఏం రెస్పాండ్ చేస్తారు అసలు విషయానికి ఏమి దాంట్లో ఏమి అర్థం లేదు. ఆయన తతిమ ఏదేదో మాట్లాడిండు, అవన్నీ ఏపీ సీఎం కేంద్రాన్ని నిధుల కోసం రాసిండు. మరి రాసిండేమో, మరి అసలు దానికి అనుమతులు లేవు, కేంద్రం ఒప్పుకోలేదు, కేఆర్ఎంబి జిఆర్ఎంబి పర్మిషన్ లేవు. మేము దానికి ఆల్రెడీ అబ్జెక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా నిర్మలా సీతారామన్ ఎక్కడి నుంచో పైసలు ఇస్తుంది అది అంటాడు. మరి నిర్మలా సీతారామన్ గారి మనసులో ఉన్న మాట వీరికైతే తెలుసున్నది. కానీ మరి మేమైతే స్పష్టంగా నిర్మలా సీతారామన్ గారికి కూడా ఈ ప్రాజెక్ట్ కి మా అభ్యంతరాలు ఉన్నాయి, ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కి వ్యతిరేకం, ఇది ప్రాజెక్టు ఇల్లీగల్ అవుతుంది, దీనికి నిధులు కేటాయించొద్దు అని స్పష్టంగా నేనే లెటర్ రాసిన. ఆ లెటర్ కాపీ కూడా మీకు విడుదల చేసిన. ఓకే, సో ఒకటి దీంట్లో ఏమీ వాస్తవం లేదు. రెండో విషయం మిత్రులకు మీకు తెలియదంటే, వాస్తవంగా తెలంగాణ మంచి కోరిన ఏ వ్యక్తి ఏ రైతు కూడా వాళ్ళ హయాంలో చేసిన పనులని ఏకీభవించారు కాదు, వాళ్ళని తీవ్రంగా ఖండిస్తారు. నేను ఈ కొన్ని విషయాలు శాసనసభలో అప్పుడు వైట్ పేపర్ ప్రజెంట్ చేసినట్టు మళ్ళీసారి మీకు ఎందుకు గుర్తు చేస్తున్నా, మా హయాంలో మరి మేము తెలంగాణ యొక్క హక్కుల కోసం పోరాడుతున్నాం, మీరు చేసిన పొరపాట్లని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. 10 ఏళ్ల తర్వాత వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో వచ్చిండ్రు, మేము 1 year అయింది. 1 yearలో 4-5 నెలలు పార్లమెంట్ ఎలక్షన్స్లో పోయినాయి. మేము కృష్ణా డిస్ప్యూట్స్ వాటర్ ట్రిబ్యునల్ 2 బ్రిజేష్ ట్రిబ్యునల్ దగ్గర నేనే హాజరై, బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్లో ఇరిగేషన్ మంత్రి స్వయంగా హాజరు కాకపోయిండొచ్చు. ఎన్నడూ కూడా కేసీఆర్ గారు కానీ హరీష్ రావు అటెండ్ కాలే. నేనే హాజరై మా వాదనలు బలంగా వినిపించి ఆ ట్రిబ్యునల్ ని సెక్షన్ 3 కింద గతంలో తెలంగాణకి వీళ్ళు అంగీకరించిన నీటిని, వీళ్ళు అంగీకరించిన కేటాయింపులని పునరాలోచన చేసే విధంగా ఒప్పించినము అని మేము పోయి అలా చేసి వస్తే ఇది మా విజయం, మేము 10 ఏళ్ల పాటు చేసిన కృషి అని చెప్తున్నాం. 10 ఏళ్ల పాటు ఏం చేసినా ఒకసారి మీకు డేట్స్ అండ్ టైం అండ్ డాక్యుమెంట్తో సహా ఇస్తా. మీకు ఇప్పుడు ఇచ్చిన డాక్యుమెంట్లో ఇచ్చిందా అది శ్రీధర్ గారు అందరికి ఇచ్చేసేయండి. మీకు కేంద్ర ప్రభుత్వం యొక్క మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా ఇస్తున్నా. ఏ విధంగా వీళ్ళు తెలంగాణకి ద్రోహం, అన్యాయం, దగా చేసినారు అంటే 2014 2 జూన్ వీళ్ళు అధికారంలో వచ్చిండ్రు. అప్పుడు కృష్ణా నది జలాల డివిజన్ ఆఫ్ వాటర్ బిట్వీన్ ఆంధ్ర కృష్ణ కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిగినాయి. ఆ నెక్స్ట్ స్లైడ్. అయితే ఇది మీరు అంటే నేను డేట్తో సహా ఇస్తున్నా. 18th 19th జూన్ 2015 తెలంగాణ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే జోషి హాజరైనరు. ఈ రోజు మేము 811 టీఎంసీలో మేమేమంటున్నాం, 70% మాకు రావాలి, 30% వాళ్ళకి ఇవ్వాలంటున్నాం. ట్రిబ్యునల్ మేము ఆర్గ్యూ చేసినాం. వాళ్ళ హయాంలో ఏమనుకున్నారు, డేట్ చూడండి మీరు. 18-19 జూన్లో వాళ్ళు హాజరైన మీటింగ్లో వాళ్ళు తెలంగాణకి 299 సరిపోతాయి, ఆంధ్రాకి 512 టీఎంసీ ఇచ్చుకోండి అని చెప్పి తెలంగాణ ఇంట్రెస్ట్ పర్మనెంట్ గా డ్యామేజ్ చేసింది ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ఇరిగేషన్ మంత్రి అని చెప్పి నేను మనవి చేస్తున్నా. KWTT 1 ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్ చేయలే, ఎన్ బ్లాక్ చేసిండ్రు. వీళ్ళు దాన్ని ఉపయోగించుకొని మనకి ఎక్కువ వాటర్ అడగాల్సింది పోయి తక్కువ వాటర్ అడిగింది వీళ్ళు.
ఎంత తీవ్రమైన నష్టం, ఇది ఎంత తెలంగాణకి ఎంత మోసం జరిగిందో ఆలోచన చేయండి. మీడియా మిత్రులకు నేను ఏమన్నా చేస్తుంటే దయచేసి నేను చెప్పే విషయం మీరు జాగ్రత్త విని మీరు కూడా అర్థం చేసుకొని ఈ సబ్జెక్ట్లో మళ్ళీ ఏమంటే అడగండి. కానీ ఆయన ఇది అన్నాడు ఇదన్నాడు కాదు, మేము చెప్పింది నిజం, వాళ్ళు చెప్పింది అబద్ధం. సో ఆ కవరేజ్ కూడా అట్నే ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. సరే, అయితే తెలంగాణకి వాస్తవంగా కృష్ణా నదీ జలాల్లో 70% కేటాయించాలి. ఎందుకు? ఏ నదీ జలాలు కేటాయించినా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ క్యాచ్మెంట్ ఏరియా, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ డ్రౌట్ ప్రోన్ ఏరియా, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ బేసిన్ పాపులేషన్ అండ్ కల్టివబుల్ ఏరియా. అయితే మనకి 70% అడగాలి, మనకి 30% ఇవ్వాలి. ఇది పోయి మాకు 30% కాదు మీకు 70% చెప్పిన మహాశయులు ఈ పెద్ద మనుషులు ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళు. సో ఈ డాక్యుమెంట్ మినిట్స్ మీటింగ్ కూడా మీకు నేను ఈరోజు ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ స్లైడ్. మరి ఆ తర్వాత 21-22 జూన్ 2016 రెండో మీటింగ్. మళ్ళా తెలంగాణ గవర్నమెంట్ పోయి మళ్ళా మీరు 512 తీసుకోండి, మాకు 299 ఇవ్వండి అని మళ్ళీ ఒప్పుకొచ్చిన పెద్ద మనుషులు మహాశయులు వీళ్ళే రెండోసారి. మరి ఆ తర్వాత ఇంకా మరి 21 సెప్టెంబర్ 2016 అప్పుడు స్వయాన ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి హాజరై ఆయన కూడా అప్పుడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా, హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా, ఎస్కే జోషి స్పెషల్ చీఫ్ సెక్రటరీ, విజయ్ ప్రకాష్ ఈఎన్సీ తెలంగాణ పోయి అటెండ్ అయ్యి, ఆంధ్ర నుంచి చంద్రబాబు నాయుడు గారు, దేవినేని ఉమామహేశ్వరరావు ఇరిగేషన్ మినిస్టర్, శశిభూషణ్ కుమార్ ఇరిగేషన్ సెక్రటరీ, కేంద్రం నుంచి ఉమాభారతి గారు కేంద్ర వాటర్ రిసోర్స్ మినిస్టర్ హాజరయ్యారు. 21 సెప్టెంబర్ 2016 కేసీఆర్ సంతకం పెట్టి మాకు 299 చాలు, మీరు 512 టీఎంసీ చేసుకొని మళ్ళోసారి 21 సెప్టెంబర్ 2016లో ఒప్పుకొని వచ్చిండ్రు. ఆ మినిట్స్ మీటింగ్ కూడా నేను మీకు రాయించిన. ఓకే, అంటే మీకు జెరాక్స్ కాపీ ఇచ్చిన. ఇంతకంటే ఆధారాలు మరొకటి ఉండదు. అంటే వాళ్ళ టైంలో తెలంగాణకి ఎంత మోసం, దగ, చీటింగ్ జరిగిందో ఈ విషయంలో. నెక్స్ట్ స్లైడ్. మళ్ళీ 2017లో ఇది ఇప్పుడు అంటారు కదా, నదీ జలాల్లో మీరప్పుడు అన్యాయం జరిగింది, మీరప్పుడు అన్యాయం జరిగింది. ముచ్చుమరి ప్రాజెక్టులో 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత కెపాసిటీ ఎన్హాన్స్ ఫ్రమ్ 3850 క్యూసెక్స్ టు 6738 క్యూసెక్స్ by lowering the level at Malayala from 833 feet to 798 feet. మరి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ, హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉంటూ ఈ ప్రాజెక్టులో కృష్ణా నదీ జలాలు మనవి వాళ్ళు తీసుకుపోతుంటే వాళ్ళు కెపాసిటీ పెంచుకుంటే వాళ్ళు నిశ్శబ్దం వహించిన విషయం కూడా నేను అసెంబ్లీలో కూడా చెప్పిన, మళ్ళీ మీకు మనవి చేస్తున్నా. నెక్స్ట్ స్లైడ్. మరి ఇది ఇంకా గొప్ప విషయం. 5/5/2020 మేము జియోతో సహా నెంబర్లు, డేట్లు, వివరాలతో ఇస్తున్నాం మీకు. ఓకే, వాళ్ళ గాలి మాటలు కాదు. ఓకే, ఆంధ్రప్రదేశ్ జియో నెంబర్ 203 టు టేకప్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టు డ్రాప్ 3 TMC పర్ డే, అంటే 34,000 క్యూసెక్లు పర్ డే తెలంగాణకి గ్రావిటీతో రావాల్సిన నీళ్లు, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మంకి రావాల్సిన నీళ్లు వాళ్ళు తీసుకుపోతాం అని చెప్పి శ్రీశైలం రిజర్వాయర్ అబ్సల్యూట్ బాటమ్ నుంచి 797 ఫీట్ నుంచి వాళ్ళు జియో ఇస్తే మన పెద్ద మనుషులు జస్ట్ సైలెంట్గా ఉండి దాన్ని తీసుకుపోండి. మరి లోపల జగన్మోహన్ రెడ్డి గారు, మరి కేసీఆర్ గారు ఇదే ప్రగతి భవన్లో మరి హలాయి బలాయి చేసుకు మరి విందులు, భోజనాలు చేసుకుంటున్నారు. వాళ్ళేమో జియోలు ఇచ్చుకుంటూ నీళ్లు తీసుకుపోయే ప్రాజెక్ట్స్ కడుతున్నారు. అదేవిధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు అది గతంలో 44,000 క్యూసెక్లు ఉంటే దాని కెపాసిటీ 92,000 క్యూసెక్లకు పెంచింది టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు.
మరి దయచేసి ఈ నెంబర్స్, ఈ ఫిగర్స్, డేట్స్ మీరు గమనించాలని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా. 5th May 2020 ఇది. మరి ఇది జరుగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సీఎంగా తెలంగాణ సీఎం గారిని ఇక్కడ ప్రగతి భవన్లో కలుస్తూనే ఉన్నారు, ముచ్చట్లు పెడుతూనే ఉన్నారు. వాళ్ళు గోదావరి కృష్ణా నదీ జలాలు మనం ఎట్లా, హౌ వి షుడ్ హార్నెస్ అనే విధంగా డిస్కస్ చేస్తున్నారు. మాకు నిస్సందేహంగా ఆ రోజు వీళ్ళు కావలసుకొని కళ్ళు మూసుకొని తెలంగాణకి మరి నష్టం జరిగే విధంగా, శాశ్వత నష్టం జరిగే విధంగా వీళ్ళు కూడా అందులో భాగస్వాములు అని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఓకే, మీకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక వాళ్లే కదా ఇమీడియట్ గా గవర్నమెంట్ ఫామ్ చేసింది. 10 ఏళ్ల పాటు మేము మొన్ననే వచ్చింది, సంవత్సరం క్రితం. తెలంగాణ రాకముందు ఎన్ని నీళ్ళు తీసుకుపోయినరు ఇల్లీగల్ గా. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు ఎన్ని తీసుకుపోయిందో లెక్కలతో సహా ఇస్తున్నాను. తెలంగాణ రాకముందు పోతిరెడ్డిపాడు నుంచి 44,000 క్యూసెక్లు తీసుకపోతే, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రోజు మాట్లాడిన పెద్ద మనిషి వాళ్ళ హయాంలో ఆంధ్ర ఇల్లీగల్ గా కృష్ణా నదీ జలాలు 92,600 టీఎంసీలు తీసుకుపోవడం మొదలుపెట్టినరు. క్యూసెక్స్, సారీ 92,600 క్యూసెక్స్. ఓకే, అక్కడ స్పష్టంగా ఉంది. ఆడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో గతంలో లేదు, వీళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత కట్టినరు. అది పర్ డే 34,722 క్యూసెక్లు. వీళ్ళ హామీలు వచ్చిన తర్వాతనే ఆ ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టారు. మరి అదే విధంగా హెచ్ఎన్ఎస్ఏ స్కీమ్ కింద మలయాళ కానీ ముచ్చిపరి కానీ ఆ 2 స్కీమ్ల నుంచి కూడా వాళ్ళు గతంలో కంటే ఎక్కువ నీళ్ళు తీసుకుపోవడం మొదలుపెట్టినారు. మరి ఇవన్నీ కూడా వీళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత వీళ్ళ అసమర్థతనా, చాతగానితనమా, అవగాహన లేకపోవడమా మరి మీరు తెలంగాణ ప్రజలు గమనించాలి. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పర్ డే విత్డ్రావల్ కెపాసిటీ ఫ్రమ్ శ్రీశైలం డ్యామ్ 4.1 టీఎంసీ ఉంటే, తెలంగాణలో వీళ్ళు ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళ హయాంలో అది 9.6 టీఎంసీ పర్ డేకి పెరిగింది. మరి ఆ తర్వాత మీరు నెక్స్ట్ స్లైడ్. ఇది చాలా స్పష్టంగా ఏ విధంగా మరి శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్కి పర్ డే 9.69 టీఎంసీ తీసుకుపోతుండ్రో వీళ్ళ హయాంలో జరిగిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను. నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఇది మీరు దయచేసి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏ విధంగా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము మరి వాళ్ళకి ఏ పాత్ర ఉంది, ఇందులో ఏ కాన్స్పిరసీ జరిగింది మీరు జడ్జ్ చేసుకోవాలి, తెలంగాణ ప్రజలు జడ్జ్ చేసుకోవాలి. అపెక్స్ కౌన్సిల్ మీటింగు ఒరిజినల్లీ షెడ్యూల్ ఫర్ 5th August 2020. బట్ తెలంగాణ అప్పుడేమైంది, ఆల్రెడీ ఆంధ్రాలో ఇది ఈ టెండర్ ఫ్లోట్ అయింది. ఏది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఏం రాస్తారంటే, మాకు ఇప్పుడు సూటబుల్ కాదు, మీరు తర్వాత పెట్టండి అని. ఎందుకు తర్వాత పెట్టమంటారు? 10th జూలై ఓకే 10th జూలైకి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ది టెండర్ అయిపోతుంది. టెండర్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక హక్కు కల్పించినట్టుగా మరి అపెక్స్ కౌన్సిల్ భావించాల్సి వస్తుంది. అంటే ఇందులో చాలా స్పష్టంగా మీరు డేట్స్ సహా చెప్తున్నాను. అపెక్స్ కౌన్సిల్ ఒరిజినల్లీ షెడ్యూల్ ఫర్ 5/8/2020, but letter was written by Chief Secretary Telangana on 37/2020 for postponing the meeting for any date after 28/2020. ఎందుకు? లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ టెండర్ వాస్ 10/8/2020. మరి ఈ విధంగా ద దెన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ
indirectly helped Andhra Pradesh by seeking postponement of Apex Council meeting after closing the bid of Rayalaseema litigation scheme only to facilitate smooth tendering process. Had the then government of Telangana opposed this by attending the Apex Council meeting and raising the issue, the government of India might have stayed the tender process. అది కావద్దనే వీళ్ళు కుమ్మకైననే అనుమానాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఓకే, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ విషయంలో కూడా పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ లో పూర్తిగా వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఇబ్బందులు పడ్డాం. వాళ్ళు సరియైన సమయంలో మరి మొదలుపెట్టి పెద్ద ఎత్తున దానికి నిధులు కేటాయిస్తే తెలంగాణ ఈరోజు పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ విషయంలో కూడా మేము ఇంకా దానికి బెటర్ పొజిషన్లో ఉండేవాళ్ళం. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సరే, ఒక అపెక్స్ కౌన్సిల్లో పొరపాటు చేసింది అనుకుందాం. ఏది? ఈ కృష్ణా నదీ జలాల్లో 811 టీఎంసీలో 512 వాళ్ళకి ఇచ్చేద్దాం, 299 మాకు సరిపోతాయని చెప్పడం ఒక అపెక్స్ కౌన్సిల్లో మీటింగ్. రెండో అపెక్స్ కౌన్సిల్ జరిగింది. నేను డేట్స్తో సాగిస్తున్నా, మీకు ఎవరు అటెండ్ అయిన పేరు ఇస్తున్నా, వాళ్ళు ఏం మాట్లాడిన విషయం కూడా ఇస్తున్నా. ఎవరు అటెండ్ అయినరు? తెలంగాణ నుంచి కె చంద్రశేఖర్ రావు చీఫ్ మినిస్టర్, శ్రీ రజత్ కుమార్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మురళీధర్ రావు ఇంజనీర్ ఇన్ చీఫ్ ఫ్రమ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. కేంద్రం నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి. యూపీ సింగ్ సెక్రటరీ వాటర్ రిసోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ మినిట్స్ లో రికార్డ్ అయింది. ఏది? ఈ 811 టీఎంసీల్లో 512 తీసుకోండి, మీరు మాకు 299 ఇవ్వండి అనే అరేంజ్మెంట్ ముందు చెప్పిండ్రు. ఈ మీటింగ్ లో కూడా మినిట్స్ లో Honorable CM of Telangana stated that the working arrangement between both the states is continuing. Okay, and unless water sharing is finalized by so and so. అంటే రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో కూడా అప్పటి ముఖ్యమంత్రి తెలంగాణకి అన్యాయం జరిగే విధంగా ఈ వాటర్ షేరింగ్ ఒప్పుకొని ఈరోజు వాళ్ళు మాట్లాడే దగుల్బాజీ మాటల గురించి ఏం చెప్పాలి మేము? మరి ఆ రోజే ఈ రోజు మేము రేజ్ చేస్తున్నాం, మేము కేఆర్ఎంపీలో రేజ్ చేస్తున్నాం, కేడీడబ్ల్యూటీ 2లో రేజ్ చేస్తున్నాం, మేము సుప్రీంకోర్టులో రేజ్ చేస్తున్నాం. లేదు, ఇది మాకు యాక్సెప్టబుల్ కాదు, మీరు మాకే 70% ఇవ్వాలి, వాళ్ళే 30% తీసుకోవాలని ఈ వాదన వాళ్ళు ఉన్నంత కాలం 10 ఏళ్ల పాటు ఎన్నడూ కూడా అసలు ఆ ప్రస్తావన తీసుకురాలే వాళ్ళు. ఎనీ మోర్ స్లైడ్స్? ఇస్ ఓవర్. ఓకే, థ్యాంక్ యూ. సరే, బంద్ చేసేయండి. మీడియా మిత్రులకి నేను ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఒకటి, గోదావరి బంకచెర్ల ప్రాజెక్టులో మేము ఆల్రెడీ దాన్ని అపోజ్ చేస్తున్నాం. తప్పనిసరిగా తెలంగాణ ఇంట్రెస్ట్ కాపాడడానికి మేము ఏమేం చేయాలనో చేస్తాం. మీలాగా అప్పు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కూలిపోతే దాని గురించి అసలు ఒకనాడు కూడా అప్పుడు కానీ ఇప్పుడు కానీ వాళ్ళు ఎవరు దాని గురించి అసలు కనీసం క్షమాపణ చెప్పలేదు తెలంగాణ ప్రజలకి. ఒక్కసారి కూడా అసలు దానికి క్షమాపణ చెప్పలే. మరి ఇప్పుడు ఉత్తర తెలంగాణలో పరిస్థితి, వాళ్ళు అసలు ఆ బ్యారేజీలు నింపి గోదావరి జలకళ అని చెప్పి పబ్లిసిటీ చేసుకున్న వాళ్ళు అది కూలిపోయినప్పుడు సారీ మాతో పొరపాటు అయిందని కూడా చెప్పలేదు వాళ్ళు. మరి ఇప్పుడు గోదావరి బంకచెర్ల ప్రాజెక్టుది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని అప్రోచ్ అయ్యిండు, మేము దాన్ని వ్యతిరేకించినాం, అదేదో మేము పొరపాటు చేసినట్టు ఈ పెద్ద మనిషి అంటున్నాడు. మూడో పాయింట్, కృష్ణా నదీ జలాల విషయంలో స్పష్టంగా మీ వల్లనే తెలంగాణకి అన్యాయం జరిగింది, ద్రోహం జరిగిందనే విషయం, దగా జరిగిన విషయం నేను మనవి చేస్తున్నా. మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి.
సార్ స్టార్టింగ్ లో అంటే స్టేట్ డివైడ్ అయిన సందర్భంలో ఏ స్టేట్కు అలొకేషన్ అంటే అవసరాలు నీటి అవసరాలు ఎంత ఉన్నాయో ప్రాజెక్టులు ఎంత ఉన్నాయో ఆ ప్రకారంగానే అప్పుడు నీటి కేటాయింపులు చేశారు. ఆ తర్వాత నుంచి కూడా మేము 50% కావాలని చెప్పేసి డిమాండ్ చేశామని చెప్పేసి కదా గతంలో ఇరిగేషన్ గా ఉన్న హరీష్ రావు చెప్తుంది. కంప్లీట్ అబద్ధం. నేను వాళ్ళు అధికారంలో ఉన్న పూర్తి సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ తో జరిగిన మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కొన్ని మీకు ప్రొడ్యూస్ చేశాను. తదిమి అన్ని కూడా ఇవ్వడానికి సిద్ధమే. వాళ్ళు ఏ నాడు కూడా తెలంగాణకి 33% కన్నా ఎక్కువ అడగలేదు. ఇది ఎంత మోసం, ఎంత దగా ఇది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు కట్టకపోవడం వల్లే ఆ నష్టం జరిగింది అని చెప్పేసి ఆయన వాదన. మరి ఇప్పుడు మేము ఎట్లా అడిగినాం? మాకు ఎట్లా వాదన ఒప్పుకున్నది ట్రిబ్యునల్? ఇది తెలివి ఎక్కువైతే ఎక్కువ తక్కువ అంటే ఈ విధంగా మాట్లాడతారు. నేనేమంటున్నా, 811 టీఎంసీ 811 సిఎంసి వాళ్ళు ఎన్ బ్లాక్ కేటాయించారు. వాళ్ళు ప్రాజెక్ట్ వైజ్ కేటాయించలే. డెఫినెట్లీ ఇది వాళ్ళ పూర్తిగా వాళ్ళ ఫెయిలియర్ వల్లనే తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రైతాంగానికి, ప్రత్యేకంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి మరి తీవ్ర నష్టం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ నీడ్స్ కూడా వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్ల, అసమర్థత వల్ల, అవగాహన లేకపోవడం వల్లే నష్టం జరుగుతుంది. చూడండి, ఐఏఎస్ ఆఫీసర్స్ గురించి మీరు చీప్ గా చిల్లరగా మాట్లాడొద్దు. అంటే మీరంటే మాట్లాడినవాళ్ళు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కడ డ్యూటీ ఉంటే ఆ డ్యూటీలో తగిన విధంగా వారి విధులు నిర్వహిస్తారు. వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇరిగేషన్ సెక్రటరీ ఉండే, ఆంధ్రప్రదేశ్కి ఇరిగేషన్ సెక్రటరీ ఉండే, తెలంగాణకి ఇరిగేషన్ అడ్వైజర్ ఉన్నాడు. అది దాని గురించి మీరేమో డైరెక్ట్ గా ఇరిగేషన్ మంత్రిగా పోయి మీరు తాకట్టు పెట్టొచ్చిండ్రు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి మీరు మాట్లాడటం ఎంతవరకు సబబు ఇది? మీరు అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఏం చెప్తే, పొలిటికల్ లీడర్షిప్ ఏం చెప్తే ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేయాలి. అది భారత రాజ్యాంగం ప్రకారం ఉన్న విషయము. మీరు ఒక ఆఫీసర్ అపాయింట్మెంట్ తీసుకొని ఈ విధంగా మాట్లాడటం ఇది మరి చిల్లర రాజకీయాలు, చిల్లర విషయాలు చెప్పి మనం చేస్తున్నాం. ఏపీ జివో 203 తోని రాయలసీమ ఎత్తిపోతారా దానిపైన అంటే ఏం సార్ పొజిషన్? అన్ని విధాలుగా అన్ని ఫోరంలో మేమైతే నిరంతరం పోరాటం చేస్తున్నాము. We continue to maintain that it is illegal construction. That illegal construction was facilitated by the silence and conspiracy of the earlier TRS government. ఈ చిన్న ప్రాజెక్టుల క్లియరెన్స్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. అసలు నిజంగా ఏమన్నా అనిస్తే అర్థమవుతుందండి. వాళ్ళు ఉన్న టైంలో ఏ ఒక్క ప్రాజెక్ట్ కి నీటి కేటాయింపు చేయలేదు. పాలమూరు రంగారెడ్డి చేయలేదు, సీతారాం సాగర్ చేయలే, ఇది సమ్మక సాగర్ చేయలేదు, దేనికి చేయలేదు. ఇప్పుడు సీతారాం సాగర్ కి మా ఎఫర్ట్స్ వల్లనే మరి ఈ నెలలో వచ్చే నెలలో 60 టీఎంసీలు కేటాయింపబడుతుంది. సమ్మక సారక ప్రోగ్రెస్ లో ఉంది. మేము ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఎన్ఓసి తీసుకొచ్చి అది కూడా తీసుకొస్తాం. పాలమూరు రంగారెడ్డి కూడా ప్రోగ్రెస్ చేస్తున్నాం. ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా నీటి కేటాయింపు చేయలేకపోయిన వాళ్ళు 10 ఏళ్లలో వాళ్ళు మా గురించి మాట్లాడితే ఎట్లా? Not only our stand, Government of India has also, there was a hearing yesterday, the Supreme Court has refused to give a stay on the further terms of reference on Andhra Pradesh government's case in the Supreme Court. In the KWD DT2, the Krishna Waters Dispute Tribunal 2 in the Brajesh Tribunal, I was also present. Andhra presented a version there that since the case is in the Supreme Court, you should not hear it as per the further terms of reference. Our government, we represented saying that Supreme Court has not given a stay. We are opposing their case in the Supreme Court. You please listen to this as per further terms of reference. The tribunal accepted our argument and went forward. సార్ మీరు బంకచర్ల నుంచి ఒక్క టీఎంసీ కాదు కదా, అసలు ఏం కూడా అంటారు. ఆయన కూడా మంత్రిగా పనిచేశాడు, ఎడ్యుకేషన్ శాఖ మంత్రిగా. 200 టీఎంసీ నీళ్లు పోతుంటే రేవంత్ అరే రాములు, ఒక్క టీఎంసీ కాదు, ఒక్క చుక్క నీళ్లు మోలేదు కదా అట్లా. ఇదేదో ఆయన
చంద్రబాబు నాయుడు గారి ఆలోచన సెంట్రల్ గవర్నమెంట్ కి మాకు దీనికి ఫండ్స్ రావాలని అంతే. అంత గుడ్డి ఎందుకు ఆరోపిస్తుంది సార్? 200 టీఎంసీలు అంటే నాటే ఈజీ కదా, ఒకటి రెండు అంటే మరి మరి ఆయన అడగాలి మీరు. ఇంత మరి ఈ విధంగా అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? గోదావరి నుంచి ఒక్క టీఎంసీ కాదు, ఆయన 200 టీఎంసీ కదా, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, 200 టీఎంసీ కాదు, 1 టీఎంసీ కాదు, ఒక్క చుక్క నీళ్లు గోదావరి నుంచి బంకచర్ల రెగ్యులేటర్ పోలేదు. ఇది వాళ్ళ ప్రాజెక్ట్ డిజైన్. నేను ఇప్పుడు ఆ లెటర్ చూసుకోండి మీరు, నేను మీకు కాపీ ఇచ్చిన మీ రాసిన లెటరు. అది ప్రాజెక్టు 3 భాగాలుగా విభజించి 80,000 కోట్లతో కడతాము, మాకు పైసలు ఇవ్వండి అని చంద్రబాబు గారు నిర్మలా సీతారామన్ గారు అడిగినరు. ఆ స్టేజ్ లో ఉంది. అంటే మీరే ఆలోచన చేయాలి. మరి వాళ్ళు నేను ప్రెస్ మీట్ పెట్టకుంటే మీరు కూడా అనుకుంటున్నారు, అరే 200 టీఎంసీలు పోతున్నాయి అంటున్నారు కదా, మరి పోతున్నాయని మీరు కూడా అనుకుంటున్నారు కదా. ఇప్పుడు కూడా ఆయన 200 టీఎంసీలు పోతున్నా అంటున్నారు కాబట్టి మరి కాదు అని నిరూపణ మీరు ఏమైనా విజిట్ చేసి అసలు ప్రాజెక్టే లేదా ఆడా? అదన్న విజిట్. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి పోతుంది అన్నారు, అక్కడికి ఏమైనా విజిట్ చేస్తారా మీరు? నేను ఏమంటున్నా, కొండలు దిస్ ఈస్ యాక్చువల్లీ చాలా సిల్లీ. 1 రూపాయి పనిగా లేదు, ఒక చుక్క నీళ్లు పోతలేవు. అసలు దేర్ నో ప్రాజెక్ట్ లైక్ దాట్. అది వాళ్ళు ఏదో రూపకల్పన చేసుకొని విజయవాడలో చంద్రబాబు గారు పోయిండిలా ఒక దాన్ని ఏమంటారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఇట్లా మేము చేయబోతున్నాము, దీనికి కేంద్రం నుంచి నిధులు అడుగుతాము అని చెప్పిండు. నిజంగా వీళ్ళ మరి తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నారంటే ఆయన పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చి, నేను డేట్ చెప్తాను మీకు, వాళ్ళు ఏ డేట్ లెటర్ రాసినా చెప్తున్నా మీకు. ఒక నిమిషం. ఇది విజయవాడలో చంద్రబాబు గారు 29 డిసెంబర్ 2024కి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాడు. 31 డిసెంబర్కి ఆయన లేఖ రాసిండు కేంద్ర ఆర్థిక మంత్రికి. దాని ఫాలోఅప్గా 15/11 లేఖ రాసిండు, 31/12 లేఖ రాసిండు. ఆ లేఖ ఆధారంగా ప్రాజెక్ట్ కట్టడం కాదు, ఆ లేఖ ఆధారంగా కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కేఆర్ఎంబికి, జిఆర్ఎంబికి, సెంట్రల్ వాటర్ కమిషన్ కి ఈ ప్రాజెక్టు మీద ఇట్లా వీళ్ళు కడతామంటున్నారు, మీ అభిప్రాయం ఏంది అని అడిగినారు. దానికి ఆయన వీళ్ళు 200 టీఎం తీసుకోవద్దంటే అది ఎంత దుర్మార్గపు అబద్ధపు మాటలది. మీరు కూడా దాన్ని ఆ స్థాయిలో అటువంటి అబద్ధాలు ఒక ప్రజా జీవితంలో ఎవరైనా మాట్లాడితే, ఒక మాజీ ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడితే మీరు ఏ స్థాయిలో టేకప్ చేయాలి? ఎట్లా ఇంత అబద్ధాలు మాట్లాడతారు? బాలు, మీరు ఇరిగేషన్ లో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. హరీష్ రావు సేస్ ఇన్ హిస్ ప్రెస్ మీట్ టుడే, Chandrababu Naidu is taking 200 TMC from Godavari to Bankacharla. Not even 1 drop of water is going. దాన్ని మరి అంత అబద్ధాలు, అంత మరి దుర్మార్గంగా మాట్లాడితే నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దాంట్లో ఏమి వాస్తవం లేదని తెలియజేస్తాను. మంత్రి గారు హరీష్ రావు గారు ఇంకో మాట కూడా అన్నారు, మీకు నిజాయితీ ఉంటే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి, మీకు అర్థమైంది. మీరు చెప్పడం అఖిలపక్ష పెట్టాలా లేదని సూచనలు సలహాలు ఇస్తామని అంటున్నారు. నేనేమంటున్నా, మీరు ఇరిగేషన్ మంత్రి చేసినారు, మీరు ఇరిగేషన్ శాఖ ఏ విధంగా నడిపించినరో జనమంతా చూస్తూనే ఉన్నారు. కట్టిన కాలువేశ్వరం కూలిపోయింది. పాలమూరు రంగారెడ్డిలో 27,000 కోట్లు ఖర్చు పెడితే 27,500 కోట్లు ఖర్చు పెడితే 1 ఎకరం ఆయకట్టు రాలేదు. సీతారాం సాగర్ కింద 8,000 కోట్లు ఖర్చు పెడితే 1 ఎకరం ఆయకట్టు రాలేదు. మరి మీరు ఏ విధంగా మీరు నడవాలో మీరు చెప్తారంటే ఇట్లా? ఎస్, మేము పిలుస్తామో లేదో మేము నిర్ణయం తీసుకుంటాం. కానీ మీరు అబద్ధాలు మాట్లాడి ఆ అబద్ధాలు మీరు వినమంటే ఎట్లా? బ్రదర్, వాట్ ఐఎమ్ అడ్వైజింగ్ ఈస్, ఫస్ట్లీ what is spoken is totally falsehood. That must be, tomorrow you must cover it in an appropriate way. That's a complete lie. Just imagine, actually I was in today in Janpad Dargah, which is about 300 kilometers from here. I came just half an hour before, then I saw this, something on the media, that ante chala over ga maatladinani. Then I said, if I don't speak today,
దిస్ ఫాల్స్ ప్రొపగండా విల్ గో టు ది పబ్లిక్. ఇదే వాళ్ళు చేసిందండి. తెలంగాణ ఉద్యమంలో మేము నీళ్ల కోసమే కొట్లాడుతామన్నారు, అవునా లేదా? వాళ్ళు 10 ఏళ్ల పాటు ఏం చేసిందండి? మీకు ఎక్కడైనా ప్రాజెక్ట్ అవపడుతున్నాయా? మరి అందులో ఏం జరిగిందో మరి ఈ జస్టిస్ ఘోష్ కమిషన్ వాళ్ళు నిర్ణయం చేస్తారు. ఇక అది మీద ఆ జోలికి నేను పోవడం లేదు. అయితే మీడియా మిత్రులకు మేము ఏం చెప్తున్నామంటే, దయచేసి వాళ్ళ అబద్ధపు ప్రచారాన్ని అది ఖండించడంలో మీరు కూడా మాకు సహకరించని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాం. వాళ్ళు ఇప్పటివరకు మాకు ఇవ్వలే. మేము అసలు ఇది ఏదో మీడియాలో చూస్తున్నాం, ఇటువంటి ఏదైనా ప్రపోజల్ ఉందా అని మేము కేఆర్ఎంబికి జిఆర్ఎంబికి మేము లేఖ రాసినాం. నేను అనుకోవడం డిపిఆర్ ఇప్పటివరకు తయారు కాకపోయిండొచ్చు. 80,000 కోట్లు అంటే అది నేను చెప్తున్నా కదా, వాళ్ళు జస్ట్ ఆడ విజయవాడలో వాళ్ళ ఇంటెన్షన్ ప్రకటించారు. కేంద్ర ఆర్థిక మంత్రికి ఒక లేఖ రాసిండ్రు. సరే, వారు దాన్ని జలవనరుల మంత్రిత్వ శాఖకు రాసిండ్రు. అది కేఆర్ఎంపీ జిఆర్ఎంపీకి లెటర్ వచ్చినాయి. ఈ లెటర్లే కదలే, నీళ్ళు ఎక్కడ కదలే. నిర్మలా సీతారామన్ గారి మనసులో ఏముందో నాకు తెలియదు. ఓకే, కానీ అసలు డిపిఆర్ లేని ప్రాజెక్ట్కి ఎట్లా పైసలు ఇస్తారో, అసలు అనుమతి లేని ప్రాజెక్ట్ ఎట్లా పైసలు ఇస్తారో, మేము ఏడీపీకి ఎందుకు అప్పులు చేస్తామా? మేము నిర్మలా సీతారామన్ గారికి లేఖ రాసినాము. ఈ ప్రాజెక్టుని మీరు తెలంగాణకి మాకు ఇది వ్యతిరేకం, మేము దీన్ని అబ్జెక్ట్ చేస్తున్నాం, ఇది మేము దీనికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వద్దు అని రాసినాం. ఇంకంతగానే చేయలేం కదా బ్రదర్. అయ్యే రాములు అదే నీ కూడా అయిపోయింది, వచ్చాం లేట్ అయిపోయింది. ఓకే, ఇవన్నీ డోంట్ టాక్ అబౌట్ ఆల్ అదర్ థింగ్స్. ఈరోజు దీనికే పరిమితం అయ్యేదో మీడియా మిత్రులకు నేను ఏం రిక్వెస్ట్ చేస్తానంటే, నేను చెప్పిన ప్రతి వర్డ్కి ఐఎమ్ విల్లింగ్ టు ఆథెంటికేట్ విత్ ఎనీ డాక్యుమెంట్. ఇట్లా తప్పుడు ప్రచారం, అబద్ధ ప్రచారం జనంలోకి పోకుండా ఉండాల్సిన బాధ్యత మాకుంది, మీకు ఉందని చెప్పి మనం చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.